సమయంలో ఆయన స్తుతించి ఘనత ధన్యత అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్తుతి పాట పాడుకుందామని. నీలో సమస్తము సాధ్యమే, నీలో సమస్తము సాధ్యమే, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును. అలసియున్న నా ప్రాణమును సేదదీచువాడవు, జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు. అలసియున్న నా ప్రాణమును సేదదీచువాడవు, జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు. ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు, అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు, అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును. శోధన వేదనలో జయమిచ్చువాడవు, బుద్ధియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు. శోధన వేదనలో జయమిచ్చువాడవు, బుద్ధియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు. నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, మాతో ఉన్నాం ఇమ్మానుయేలువు నీవు. నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, మాతో ఉన్నాం ఇమ్మానుయేలువు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఒక మాట అండి, అది అందరికీ తెలిసిందే. ఈ ప్రార్థనలోని జ్ఞాపకం చేసుకుందాం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలోని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు కదండి. అంటే ఈ రోజుల్లోని మీ అందరికీ తెలిసిందే, నాకన్నా పెద్దవారు జ్ఞానం కలిగిన వారు రాజకీయ నాయకుల కన్నా పీఠాధిపతులు చెప్పిన ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో వాటినే చేస్తున్నట్టుగా ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాలన్నీ కూడా
పీఠాధిపతుల చేతుల్లోకి వెళ్ళిపోయి అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ఈ నెల మార్చి 1వ తేదీన ఉన్న ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక పీఠాధిపతి స్టేట్మెంట్ ఇచ్చాడు. క్రైస్తవ కోడళ్ళను కానీ కూతుర్ని కానీ అక్కడ ఉన్న స్త్రీలని కానీ వారిని వివస్త్రలను చేసి మలినపరిచి ఊరేగి సామూహికంగా చంపాలని ఊరేగించాలని అక్కడ ఎవరైతే క్రైస్తవులు వాళ్ళని భౌతిక దాడులు చేయాలని ఆ పీఠాధిపతి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మార్చి 1వ తేదీన. అలాగే ఈ చిన్న ప్రార్థనలోనే జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మన క్రైస్తవ యొక్క దానికి క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు అనేకమైన ఇంకా వస్తున్నాయి. మనందరికీ తెలుసు మన దేశం చీకట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరైనా రక్షించాలంటే అది మన చేతుల్లోనే, మన ప్రభు పాదాల దగ్గర పెట్టి మొరపెట్టడంలో మాత్రమే ఉంది, కానీ వేరెవరి చేతుల్లో లేదు. అది ఆ రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం పక్కన పెట్టి మన ధర్మశాస్త్రాన్ని అది పెడితే బాగుంటుంది. అది కూడా ప్రపోజల్లో ఉంది. వీటన్నిటి గురించి ప్రార్థన చేయవలసిన యొక్క బాధ్యత కూడా మనపై ఉంది. ప్రార్థన చేసుకుందామని వాక్య నిమిత్తము. పరిశుద్ధుడా నాయన నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా నాయన నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఇగో నన్ను ఇంతవరకు పాటల్లో, ఆరాధన, వాక్యాల్లో నీ కృప ఉంచు, నీ ప్రేమ ఉంచు. వాక్యం చదువుట్లో నీ కృప, అనేకమైన ప్రార్థనలో నువ్వు తోడై విన్నావు నాయన. నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఇగో నాయన నా తండ్రి, నా ప్రియ ప్రభువా, మా మనవులు మా మరలు నీ పాదాల దగ్గర పెడుతున్నాం అయ్యా. ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో ప్రభా నీకు వ్యతిరేకమైన నీ బిడ్డల మీద నిన్న ప్రభా ఆయన ఇబ్బందికరమైన దాడులను ప్రభా దాన్ని చేస్తామని నాయన ప్రభా అనేకమైన మాటలు పలుకుతున్న మతోన్మాదులు అయ్యా నీ అదుపు తెస్తున్నాం. వారిని బాధ పెట్టాలని, హింసించాలని మేము ప్రార్థన చేయట్లేదు. ఇదిగో నాయన వారికి మారు మనసు దయచేయండి. ఎక్కడైతే ఈ నామానుంచబడుతుందో అక్కడ నీ నామం రెండంతలక మహిమ రావాలయ్యా. నయనానికి స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఏ ప్రాంతంలో అయితే నాయన ప్రభా చర్చిలు లేకుండా నీ మందిరాలు లేకుండా ప్రభా నీ బిడ్డలు లేకుండా చేస్తామంటున్నారో అదే స్థలాల్లో ప్రభా ఉన్నతమైన మందిరాలు, ఉన్నతమైన సేవా పరిచర్య, ఉన్నతమైన మహిమ ప్రభా నీకు రావాలని అయ్యా ఇదిగో నన్ను ఉదయకాల సమయంలో అడుగుచున్నాం ప్రభువా, నీకు వందనాలు. అనేకమైన ప్రభా వ్యతిరేకమైన చట్టాలు ఇగో నా తండ్రి అయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా. అయ్యా అజ్ఞానంలోకి నైనా ప్రభా అంధకారంలోకి వెళ్ళక ముందని అయ్యా నాయసేన అయ్యా మా దేశాన్ని కాపాడండి, మా ప్రాంతాలను ప్రభు కాపాడండి. నేను నీకే స్తుతిస్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా సహాయం చేసిన వాడు, విడిపించిన వాడు నీవేనైనా. నీవు తప్ప వేరే కబురు లేరే. సహాయం దయచి నైనా నీకే మహిమ ఘనత స్తుతులు తెలుపుకుంటూ ఇక వాక్య ధ్యానములు అయ్యా నీ కృప ఉంచమని యేసునామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 24వ వచనం 5వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతామండి. కీర్తన 24:5 5వ వచనం. కీర్తనల గ్రంథము 24:5వ వచనం. నళిని గారు మీరు చదువుతారా? వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతుడు నందును. మనం ప్రతి ఒక్కరు కూడా విశ్వాస స్థాయి లోకంలో నుంచి, అన్యుల్లో నుంచి ఒక విశ్వాస స్థాయిలోకి మనం వచ్చామంటే, ఒక నీతిలోకి మనం వచ్చున్నామంటే మన ముక్తి, మన ప్రదాత ఆయనే. పాపం నుంచి శుద్ధుడైన ప్రతి ఒక్క విశ్వాసి అది మనంతటా మనం కలగలేదు, మనంతటా మనం సంపాదించింది కాదు. మనం చేసిన నీతి న్యాయాల వల్ల, మనం చేసిన మంచి కార్యాల వల్ల మనం కలిగి ఉన్న నీతి కానీ రక్షణ కానీ మనం పొంది ఉండలేదు. ఇది మనకి తెలుసు. అయితే దాన్ని దేవుడే మనకి అనుగ్రహించాడు. దాన్ని ఆ క్రియ దేవుడే జరిగించాడు. అది ఉచితంగా, పాప విముక్తి అది ఉచితంగా మన పట్ల దేవుడు మనకు జరిగించాడు. నీతి న్యాయాలు
ఆయన నుండే మనకు ఉచితంగా నీతిమంతుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో ఎవరండి? నీతిమంతులుగా మనందరిని కూడా ఎంచబడడం జరిగింది. అలాగే ఎఫెసీ 2:8-9 వచనాలు మనం చూసుకున్నట్లయితే, విశ్వాసం చేతనే మనం రక్షించబడి ఉన్నాము. ఆయన విశ్వాసం చేతనే ఆయన కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. ఇది మన వలన కాదు, ఇది దేవుడు మనకిచ్చిన వరమే. కాబట్టి మనం ఎక్కడ ఏ స్థితిలో కూడా, ఏ పరిస్థితులు కూడా అతిశయించిన పడవలసిన అవసరం లేదు. మనకంటే నీతిమంతులు, అవినీతిమంతులు ఉండొచ్చు, మనకంటే తప్పు చేసిన వారు ఉండొచ్చు. ఎక్కడ కూడా మత్సరపడే అవసరం లేదు, అలాగే ఎక్కడ కూడా అతిశయపడే అవసరం కూడా లేదు. ఇది మనం కలిగి ఉన్న నీతి కానీ, మనకు కలిగి ఉన్న రక్షణ కానీ ఆయన వలన నుంచి వచ్చింది మాత్రమే. ఆయన వలన ఇది ప్రతి జనం కూడా మనం ఆ జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించి ఆయన గణపరిచినట్లుగా గొప్ప విషయం ఏమైందంటే అది చాలా ప్రాముఖ్యమైనది. మనం కలిగి ఉన్న నీతి కానీ, మనం కలిగి ఉన్న రక్షణ కానీ అది మన వలన పొందింది, మన వలన కలిగినది, మన క్రియల వలన, మన నీతి వలన కలిగింది ఏమీ లేదు. ఆయన ఉచితంగా మనకి ఇచ్చింది కృప. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అయింది కదండి. ఈ వాక్యాలు చాలా విన్నాం, అయితే ఒక టర్నింగ్ పాయింట్ ఉంది, మనం విందాం. ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగందంటే, మన పాపములు ఆయనకు ఆపాదించబడ్డాయి, ఆయన నీతి మనకు ఆపాదించబడ్డాయి. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు మనము నీతిమంతుడిగా మనము తీర్చబడ్డాం. మనము దేవుని దీనివల్ల, ఈ రక్షణ నీతి వలన మనం ఏం పొంది ఉన్నామంటే, ఏకంగా ఈ లోకంలోని ఒక క్రైస్తవులుగా పిలవడం మాత్రం కాదు, కానీ నరకం నుంచి తప్పించబడిన వారం అయిన వారు మాత్రమే కాదు, కానీ మరొక ఒక గొప్ప చెప్పుకోవలసిన, ఇంకా గర్వించదగిన ఏమైనా ఉందంటే, ఆయన వారసులుగా మనం అయ్యున్నాం. ఆయన వారసులుగా రోమాపత్రిక 8:17 వచనంలో మనం ఆ మాటను చూడవచ్చు. మనము దేవుని వారసులము, క్రీస్తుతో పాటు మహిమ పొందేందుకు ఆయనతో పాటు మనము వారసులమయ్యాం. క్రీస్తుతో పాటు మహిమ పొందేందుకు అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే, చూడొచ్చి మనం ఎక్కడో పాప శాపములతో ఉన్న మన బ్రతుకులను ఆయన ఉచితంగా ఆయన రక్షణ అనుగ్రహించి నీతిలోకి మార్చి, ఈ నీతి ఎక్కడ జరిగిందంటే ఆయన బిడ్డగా చేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ లేదంటే నిత్య నరకం నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ ఏకంగా క్రీస్తుతో పాటు మనకు వారసత్వం, ఆయనతో పాటు మహిమ పొందేందుకు మనం దేవుని వారసులమై ఉన్నామని స్పష్టంగా వాక్యం చెప్తుంది. అయితే ఈ మహిమ, ఆయనతో పాటు మహిమ పొందాలంటే ఆయనతో పాటు నిందలు కూడా పడవలసిన అవసరం చాలా ఉంది. ఆయనతో పాటు ఆ వచనం చదువుతామండి. రోమపత్రిక 8:17 వచనం. రోమాపత్రిక 8:17 వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. థ్యాంక్ యూ. క్రీస్తుతో పాటు మహిమ పొందాలంటే దాని ముందుగా జరగవలసిన ఒకటి ఉందండి. అది మనం పక్కన పెట్టేయడానికి, స్కిప్ చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన్ని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఏమేంటంటే, ఆయనతో పాటు మహిమ పొందే ముందు, ఆయనతో పాటు ఘనత పొందే ముందు ఆయనతో పాటు శ్రమ పడవలసిన అవసరం, నిందలు కానీ అవమానాలు కానీ ఎంతైనా ఉంది. అది అటువంటివి ఏవైనా మనకు వచ్చినట్లయితే దాన్ని స్వీకరించాలి, ఆనందించాలి. ఎందుకంటే ఇంకొక మాట కూడా యోహాను 16:13 అయితే డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది కండి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఎందుకంటే నన్ను ద్వేషించారు, నన్ను దూషించారు, కాబట్టి నన్ను వెంబడించి మిమ్మల్ని కూడా తప్పకుండా వస్తుంది.
ఇందులో సంకుచితం, ఇందులో ఎటువంటి వెసులుబాటు ఏమీ లేదు. ఆయన క్లియర్గా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఉద్దేశించి మాట్లాడిన మాట, లోకంలో మీకు శ్రమ కలుగును అనే మాట యోహాను 16:13. అదే యోహాను 15:20లో దాసుడు యజమాను మించిన వాడు కాదు. ఆయన్ని హింసించారంటే అది కూడా మనం కూడా స్వీకరించవలసిన అవసరం ఉంది. ఆయనకి ఎప్పుడైతే మనము హింసించబడే పరిస్థితుల్లోకి, నిందలు, అవమానాలు, శ్రమల్లోకి వెళ్తున్నామో ఆయనకి మాదిరికరంగా ఉండాలి. అయితే ఈ దినాల్లో మనం వాక్యంలో ఉన్నంత వరకు, వాక్యంలో నిలబడిన వరకు చాలా అంత బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మనల్ని మనం పరీక్ష పెట్టాలను, లేదో మనం బలపరచాలను, లేదంటే ఇంకా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలను. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్థితిని బట్టి ఇవి ఎదురవుతూనే ఉంటాయి. ఆయా ఉద్యోగ స్థలాలు అవ్వచ్చు కానీ, సేవా పరిచర్లు అవ్వచ్చు కానీ, ఎవరెవరు సరౌండింగ్లో ఉన్న దాన్ని బట్టి ఎదురవుతుంటాయి. అంతా సాఫీగా వెళ్ళిపోతే దాని క్రైస్తవ జీవితం అనుకోవడానికి ఏమీ లేదు. బ్రేక్ డౌన్స్ ఎదురవుతుంటాయి, శ్రమలు ఎదురవుతుంటాయి, ఉగ్రతలు ఎదురవుతుంటాయి. అది ప్రతి దాన్ని కూడా మనం ఆయనకు మాదిరికరంగా మనం ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మాత్రమే ఆయనతో పాటు మహిమ పొందడానికి మనం అర్హులము. ఆయన దేవునికి వారసులుగా మనము అవటానికి అర్హులము. అయితే ఈ దినాల్లో ఏం జరుగుతుంది? ఈ దినాల్లో ఏం జరుగుతుంది అంటే, అపవాది ఒక కొత్త కుతంత్రం, ఒక కొత్త కుయుక్తి క్రైస్తవ జీవితంలో నాటుకుపోయింది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది అందరూ కామన్గా చేసేది తప్పు, పాపం. ఒకసారి విందామండి చాలా జాగ్రత్తగా. ఎంతవరకు బాగానే ఉంది, నీతి రక్షణ మనకి ఎలా కలిగింది, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలో, ఆయనతో పాటు మహిమ పొందాలంటే ఆయనతో పాటు బాధలు, నిందలు పొందవలసిన అవసరం చాలా ఉంది. ఇది మనకి తెలుసు. అయితే నేటి దినాల్లోని నీతిని ప్రసాదించిన వాడు ఆయనే, రక్షణ ప్రసాదించిన వాడు ఆయనే. ఆయన తప్ప సంపూర్ణమైన నీతిమంతులు, సంపూర్ణమైన నీతి కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప, ఆయన దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా మనం చూడలేం. అయితే నేటి దినాల్లో అపవాది యొక్క తంత్రం అంటే, వాడు రూపురేఖలు మార్చి అనేక రకమైన రూపాలుగా ఎంటర్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి సమయం తక్కువగా ఉంది కాబట్టి, ఇందాక మనం ప్రార్థన అవసరాలు ఒక 2 చేసాం కదండి. కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త చట్టాలు ఇంకొస్తూనే ఉంటాయి. ఆయన మా లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు కాబట్టి మనకి ఏం పర్లేదు. అయితే అపవాది యొక్క నూతన, లేదంటే ఒక కొత్త పథకం ఏంటంటే, మనకి నీతులు చెప్పేవాడు నీతిమంతుడై ఉండాలి. అలాగైతే వాడి పట్ల నువ్వు గౌరవం ఇవ్వవసరం లేదు, వాడిని పట్టించుకునే అవసరం లేదు, నీ లెక్కలో లేడు అని ఒక కొత్త పథకం వేయడం జరిగిందండి. అది ఎవరైనా అది ఒక సావుకుడైనా, పెద్దవాళ్ళైనా, ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఈ ఆలోచన పుడుతుంది. ఏంటంటే, మనకు నీతులు చెప్పేవాడు నీతిమంతుడిగా ఉండాలి. ఏ ఒక్క తప్పు జరిగినా, ఏ ఒక్క అందులో కనబడినా ఇంకా దోషంలో, ద్వేషంలో తప్ప వాడి మాట వినడానికి అసలు చెప్పిన వాడే సరిగా లేకపోతే నువ్వెందుకు అన్నట్టుగా ఇది ప్రతి సంఘాల్లోనే నోచుకొని పోయిందండి. ప్రతి ఒక్క ఎంటర్ అయిపోయింది. అందుకనే ఆయన చెప్పిన నీతిమంతుడు ఆయనే, నీతి సూర్యుడు ఆయన తప్ప 100% ఈ భూమి మీద ఎవరూ లేరు. ఒక మనుషులుగా అయితే సువార్తలు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులు, పెద్దలు ఎవరైనా అవ్వచ్చు, నీతులు చెప్పేవారు, లేదంటే మంచి చెప్పేవారు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కోణంలోనే తప్పులు కనబడుతుంటాయి. కానీ ఆ తప్పును ఉద్దేశించి, ఆ అవినీతిని ఉద్దేశించి, ఏదో ఆ చిన్న అతిక్రమ ఉద్దేశించి వారిని దూషించడం, వారిని ద్వేషించడం మనలో ఉన్న సాక్ష్యాన్ని కోల్పోవడానికి తప్ప
దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన నీతిని రక్షణ కోల్పోవడానికి తప్ప రెండో ఉపయోగం లేదని ఈ ఉదయకాల సమయంలో చెప్పవలసిన దేవుని యొక్క మాటలు. అయితే మన ఆలోచన ఏం పనిచేస్తుంది చూడండి. ఇదేనా సోషల్ నెట్వర్క్స్ లోనే కొట్టుకు చేస్తుంటారు కదండి. ఎవరైనా ఒక సావుకుడు బుద్ధి చెప్పాడు అనుకోండి, ఫస్ట్ నువ్వు చూసుకో అని వారిలో ఉన్న మంచి గుణాలన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు. వారిలో ఉన్న చెడ్డ గుణాలను హైలైట్ చేసి ఒక మంచి పోస్టర్ని రెడీ చేసి ఇంకా డిస్ప్లే చేసి ఇంకా అదే ఇంకా టాపిక్, అదే ఇంకా వాక్యం అన్నమాట. అంటే అపవాది ఎంతగా ఇదంతా మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మనల్ని మోసం చేస్తున్నాడు. వాడు పక్కనే ఉండి మనల్ని మోసం చేస్తున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మహాభారంగా ఉంటే వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మహాభారంగా ఉంటే ప్రేమతో ఒక మాట చెప్పండి, ఇది కాదండి, ఇది కాదు బ్రదర్, ఇది కాదు అయ్యగారు, ఒక మాట. అదేమీ మాట్లాడుకోకుండా మనకు నీతులు చెప్పే వారిలో ఎటువంటి తప్పున్నా, ఎటువంటి అతిక్రమం ఉన్నా, ఎటువంటి చిన్న పాపం ఉన్నా, వారిలో ఉన్న మంచితనం అంతే. వారిలో 2% ఒక 98% మంచితనం ఉండి 2% ఒక చెడ్డతనం లేదంటే ఏవైనా దేవునికి నచ్చని ఏవైనా ఉన్నాయంటే ఆ 98% పక్కన పెట్టి ఈ 2%, ఈ 2% మనం హైలైట్ చేసి మనం ఇంకా ఎవరెవరికి చెప్పాలో వారందరికీ చెప్పేసి మనలో ఉన్న సాక్ష్యం, మనలో ఉన్న రక్షణ, మనలో ఉన్న ఆయన ఉచితంగా అనుగ్రహించబడిన నీతిని మనం కోల్పోతున్నాం అనే మాటను ఈ ఉదయకాల సమయంలో మనం స్వీకరించాలి. అపవాది చేస్తున్న మోసం ఎప్పుడైతే ఓకే మనం బాగానే ఉన్నాం, మనం కరెక్ట్గా ఉన్నాం, మనం ఏం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, నా మీదకి ఈ నింద వచ్చింది, ఈ బాధ వచ్చింది అనేటప్పుడు వారి వలన నాకు ఈ నింద వచ్చింది అని మనం బాధపడిపోతుంటాం, కృంగిపోతుంటాం. ఆ టైంలోనే ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నువ్వు పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఆ నింద మన మీద వేశారో, ఆ సమయంలోనే ఆ వ్యక్తి ద్వారా ఎంతో కొంత నీకు మంచి జరుగుతుంది. ఆ మంచిని హైలైట్ చేసుకొని మనం ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తే ఈ ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే మనం అసమాధానంగా నెమ్మది పోగొట్టుకున్నామో ఖచ్చితంగా రెండింతలు దేవుని యొక్క నెమ్మది ఆశీర్వాదం మనకు కలుగుతుందండి. కానీ మనం అది చెయ్యం. కామన్గా ఈ దినాల్లో ప్రతి సంఘాల్లో ఎక్కడ బయట చూసినా సంఘాల్లో పరిస్థితి అలాగే ఉంది, సోషల్ నెట్వర్క్స్లో పరిస్థితి అలాగే ఉంది, ఎక్కడ చూసినా ఈ పరిస్థితి ఉంది. మనల్ని గద్దించడానికి కానీ, మనకి బుద్ధి చెప్పటానికి కానీ ఒక 100% నీతిమంతుడు అయి ఉండవలసిన అవసరం లేదండి. మనం అనుకుంటాం, మన ఎస్టిమేషన్ ఉంటారు. మనలో ఎవరైనా చెప్తారా, ఎస్ జాన్సన్ బ్రదర్ మీకు తెలియదు కానీ 100% నీతిమంతులు చాలా ఉన్నారు, పెద్ద పెద్ద దైవజనులు చాలా మంది ఉన్నారు, కానీ మనకు బయటికి తెలియదు అన్నవారు ఎవరైనా మనం అనుకోవడానికి ఏమీ లేదు. ఏదో ఒక కోణంలో ఉన్న చీకటి కోణాలు ఉంటాయి. ఆ చీకటి కోణాలకి అది పట్టుకొని మన జీవితాన్ని మనకు అనుగ్రహించబడిన రక్షణ నీతిని పోగొట్టుకోవటానికి జాగ్రత్త పడాలని ఇది నా వాక్య ఉద్దేశం. మహాభారంగా ఉంటే ప్రార్థన చేద్దాం, వారిని బయట పెట్టి వారితో ఒక అవకాశం ఉంటే మాట్లాడతాం, లేంటే వారి గురించి ప్రార్థన చేస్తాం. టీవీ 9 కన్నా, టీవీ 5 కన్నా కనబడిన ప్రతి ఒక్కరికి చెప్పుకొని అంటే అపవాది యొక్క మోసం ఈ విధంగా తయారు చేయడంతే మనకు మనమే గోతులు తవ్వుకునే పరిస్థితిని మన మధ్యలో పెట్టాడు. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు, లైట్ గా తీసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు మన సోషల్ నెట్వర్క్స్ మనం అంత యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఒక సేవకుల మీద ఒకరు ఇంకంటే ఇంకా అసలు ఈ దిన వాక్యాలు తక్కువైపోయి ఇది ఎక్కువైపోయింది. అంటే
ఎప్పుడైతే మనం మన మనలో ఉన్న తప్పును వారు బయట పెట్టారో ఆ టైంలోనే మనం దేవుని చూసినట్లు. ఎందుకంటే దానికి ఆయన మొదటగా మనం చూసుకొని రోమ 8:17లోని నాతో పాటు నిందలు మీరు అనుభవించాలి, స్వీకరించాలి, అప్పుడే నాతో పాటు మహిమ పొందటానికి, వారసత్వం పొందటానికి ఉంటుంది అని. అంటే మనం ఎదురైన ఈ నిందలు, ఈ బాధలు, నేను చెయ్యని తప్పుకి, నేను చెయ్యని పాపానికి నేను ఎలాగ ఈ మాట పడాలి, అప్పుడు ఏ ఏ విషయంలో అయితే నిందించారో అదే దానికి సంబంధించిన ఆ టాపిక్ సంబంధించిన పాపాలు, వారిలో ఉన్న చెడ్డతనం అంతా తవ్విన కొలిది ఏమొస్తుందండి? తవ్విన కొలిది పొరపాట్లు, తప్పులు, పాపమే బయటకు వస్తుంది. ఎంత ఎంత మంచితనం ఉన్నా, ఎంత పరిశుద్ధం ఉన్నా అది బయటికి రాదు. అసలు బుద్ధి అంతా అప్పుడే బయటపడుతుందండి. క్రైస్తవ బుద్ధి అంతవరకు సాఫీగా ఉన్నాం, మంచిగా ఆరాధన చేస్తారు, మంచి పాటలు పాడతారు, దినదినం వాక్య ధ్యానం అంతా బాగానే ఉంటది. కానీ ఏదో ఒక మనము చెయ్యలేని తప్పు, మనం చెయ్యలేని దానికి ఒక నింద మన మీద వచ్చిందంటే ఇంకా విశ్వరూపం అంతా అప్పుడు కనబడుతుందండి. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంది కదండి, చాలా ఈజీగా ఉంటుంది, కానీ లైట్గా తీసుకుంటాం. కానీ అపవాది చేసిన మోసం ఏంటంటే, అయితే నీతులు చెప్పేవాడు నీతిమంతుడు ఉన్నాడా? ఒకసారి పరీక్షించి ఒకసారి చూడు, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో, ఏ ప్రాంతాల్లో ఏం జరిగిందో అని మొత్తం ఒక లిస్ట్ లాగా రెడీ చేస్తారండి. ఆ లిస్ట్ లాగా రెడీ చేసేటప్పుడు మన సొంత జీవితం, మనకున్న నీతి రక్షణ దెబ్బతింటుంది. మన విశ్వాసం, మనకి ఆత్మీయ జీవితాన్ని మనకు మనమే పాడు చేసుకుంటాం అనే విషయాన్ని ఈ దినాల్లో మనం మర్చిపోతున్నాం. మనకి మనల్ని హెచ్చించాలన్నా, మనకు బుద్ధి చెప్పాలన్నా 100% నీతిమంతులు అవసరం లేదండి. ఇప్పుడు బిలాముకు బుద్ధి చెప్పటానికి జంతువులన్నిటిలో పోల్చుకుంటే చాలా అసహ్యకరమైనది, అజ్ఞానం ఉంది. ఏదైనా ఉందంటే గాడిదట. అంటే సైంటిఫిక్ శాస్త్రజ్ఞానంగా చెప్పబడిన మాట. ఆ గాడిద ద్వారా బుద్ధి చెప్పడం జరిగింది. గాడిద నువ్వు నాకు బుద్ధి చెప్పడం ఏంటి అనడానికి ఏమి లేదు. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదనే వాడాడు దేవుడు. అలాగే మనకు కూడా ఏదో మనల్ని హెచ్చించాలన్నా, మన బుద్ధి చెప్పాలన్నా 100% నీతిమంతుడు ఈ భూలోకంలో ఉండని అవసరం లేదు అనేది ఈ ఉదయకాల సమయంలో వాక్య ఉద్దేశం. మనకు సహాయం చేయడానికి చూన్న పక్షులన్నింటిలో కన్నా చాలా అసహ్యకరమైన పక్షి ఏదైనా ఉంటుందంటే సవాల మీద పీక్కొని తినేది కాకి. అటువంటి కాకి ద్వారా ఆహారాన్ని ఏలియాకి తన దాసులకు పంపించడం జరిగింది. అదేంటి చీచి ఏ పావురం నెమల ద్వారా పంపించుకుంటుందా, నీలాంటి దరిద్రతను నాకు పంపించేటట్టు అనుకోవడానికి ఏం లేదు. అంటే మనకు సహాయం చేయడానికి కానీ, మనకు బుద్ధి చెప్పటానికి కానీ, మనల్ని హెచ్చించడానికి కానీ దేవుడు ఎవరి ద్వారా మనకి అది సహాయం అందించవచ్చు. అవతల వారిని స్థాయిని చూస్తే మనల్ని మన పట్ల ఉన్న దేవునికి ఉద్దేశము నెరవేర్పు అది ఆగిపోతుంది. మనకి కలిగిపోతున్న రక్షణ నీతి మనకు మనమే దెబ్బ కొట్టుకుంటున్నాం అనే ఆలోచన మనలో స్థిరపడాలండి. మనం బలపడాలి. అలాగే నయమాన విషయంలో చూసుకుంటే, నువ్వు పని మనిషిలో ఉండు, నాకు నువ్వు బుద్ధి చెప్పని అవసరం లేదు, నాకు నువ్వు సలహాలు ఇవ్వడానికి ఏమీ లేదు అని అనలేదండి. ఏవో మనసులో అనుకున్నాడు, తర్వాత వెళ్ళాడు. మనం గమనించవలసిన ఏమైనా ఉందంటే, మనకి ఎవరైతే నీతులు చెప్తుంటారో, అది పాస్టర్ అవ్వచ్చు, లేదంటే పెద్దవారు అవ్వచ్చు, ఇంకెవరైనా మన బంధువులు ఎవరైనా అవ్వచ్చు, మనకి నీతులు చెప్పేవారు, మనకి గద్దించిన వారు ఈ భూమి మీద 100% నీతిమంతులుగా వారిని చూద్దామంటే అది మన వలన కాదండి. ఇది అపవాది చేసిన కుతంత్రం, అపవాది పన్నిన పన్నాగం. చాలా ఈజీగా పెడతాడండి. సింపుల్ గా ఈ దినాల్లోనే ఓకే, అది ఒక రకంగా మంచిదే, కానీ 100% కష్టం.
ఫస్ట్ నీ పిల్లల్ని ఒక పాస్టర్ గారు ఏదైనా ఒక వాక్యం చెప్పారు అనుకోండి, ఏ జీన్ ప్యాంట్ గురించో దేని గురించి చెప్పారనుకో, ఫస్ట్ మీ పిల్లలకి చెప్పి మాకు చెప్పండి అని వెంటనే ఓకే, వెంటనే ఆ తప్పులు సంఘంలో ఉన్న అందరిలో ఉంటాయి. దీనికన్నా ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే వాళ్ళ పిల్లల మీద పడుతుంది. అంటే అపవాది ఎంత ఫాస్ట్ గా ఉండడో మనకు అర్థం కావాలి. అంతే ఆ ఆలోచన మనమే ఒక మాదిరిగా ఉండి అప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ 100% ఉండడం అనేది అసాధ్యం అని చెప్తున్నాను. వెంటనే మనలో ఈ తప్పును పక్కన పెట్టేసి వెంటనే వారి పిల్లల మీద పడుతుంది, వారి కుటుంబం మీద పడుతుంది, వారి భార్య మీద పడుతుంది, అతని మీద పడుతుంది. వెంటనే వారిలో ఉన్న తప్పిదములన్నీ ముందు మీరు చూసుకొని అప్పుడు మాకు చెప్పండి అని వెంటనే లేని పని ఇంకా కామెంట్లు. అంటే అపవాదిక మోసం తంత్రం ఎంతగా పనిచేస్తుందంటే మనం గమనించవలసిన అవసరం చాలా ఉంది. మనం దినదినం నవీన స్వభావం మనం ధరించుకోవాలి. ప్రభువే 100% నీతిమంతుడు ఎవరు ఉన్నారంటే ఆయనే నీతిమంతుడు. మనుషుల వలన ఏమీ లేదు. కాబట్టి ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రభువు నందు హెచ్చించుకోవాలి తప్ప ఇక్కడ తీర్పు తీర్చుకోనికి ఏమీ ఉండదండి. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 ఎవరైనా చదువుదామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనములు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. ఆమేన్. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం మనం ధరించుకోవడానికి ఇష్టపడాలి తప్ప మనకు మనం ద్వేషించుకొని దానివల్ల ఉపయోగం వచ్చిందంటే ఏమీ లేదు. మనకున్న నీతి వస్త్రంను, రక్షణ వస్త్రంను కోల్పోతున్నాం తప్ప రెండో ఉపయోగం ఉండదు. మనం మునుపటి స్థితి అయితే అటువంటి స్థితే మరలా మునుపటి స్థితిలోకి వెళ్ళడానికి మన వాళ్ళు ఇష్టపడుతున్నారు. అది చాలా తప్పది. ఎంతో ప్రభు రక్షణలోకి రాకముందు అదే పని చేసాం. ఒకరినొకరు దూషించుకున్నాం, ద్వేషించుకున్నాం, ఒకరి తప్పును ఒకరు ఎత్తి పెట్టుకున్నాం, తీర్పులు తీర్చుకున్నాం. మరలా ప్రభు యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఆ మునుపటి స్థితిని, ఆ కొంపని మనం ప్రేమించినట్లయితే మనం ధరించుకున్న నీతి వస్త్రానికి, రక్షణ వస్త్రానికి ఏమైనా విలువ ఉందా? విలువ లేకపోవడం తప్ప ప్రతి దినదినం నవీన స్వభావం ఆయనేమో ధరించుకోమంటున్నాడు. మనమేమో దినదినం ఆ నవీన స్వభావం పక్కన పెట్టి మనం కలిగి ఉన్న నీతి వస్త్రానికి లేదంటే ఆ రక్షణ వస్త్రానికి చిల్లులు పెట్టుకుంటున్నాం అండి, మనం తెలియకుండానే. అందుకని అపవాది యొక్క మోసం ఇది ఒక కొత్త పథకం అండి. కొత్త పథకం మాట్లాడుతుంటాడు. ఫస్ట్ ఆయన్ని చూసుకోమను, తర్వాత నీకు చెప్పమను అని పక్కనుంటే వాడు ఉసుకొలుపుతాడు. మనం రెచ్చిపోతుంటాం. వాడు గుర్తు చేయడమే తడువు, మనం రెచ్చిపోతుంటాం. రెచ్చిపోయి ఆ ఎదుటి వ్యక్తిని ప్రేమించడం పక్కన పెట్టి, ఆ ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేయటం పక్కన పెట్టి ఇంకా ద్వేషించటం, దూషించటం మనం మొదలు పెడతాం. మనం కలిగి ఉన్న విశ్వాస జీవితాన్ని నీరు గారిపోయినట్లుగా మనం చేసుకుంటాం. మునుపటి ప్రవర్తన అంటే పాప జీవితం. ఆ పాప జీవితం నుంచి విడుదల, ఆ విడుదల నుంచి మనం అనుదిన విధేయత, పరిశుద్ధత, అనుదిన పోరాటం ద్వారానే వస్తుంది. మనం ముందు ఇంకా మనకి ఎదురవుతూనే ఉంటాయి. అందుకని ప్రతి దినం కూడా ఆయన యొక్క, ఎందుకంటే మనకి లెజెండ్ ఎవరైనా ఉన్నారంటే, మన లీడర్ ఎవరైనా ఉన్నారంటే, మన నీతి సూర్యుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు ఆయనే. మనం ఆయన్నే చూడాలి తప్ప
మనం అనుకున్నట్లుగా మన బుద్ధిహీనత లేదు. ఆయనలాగే ఈ భూమి మీద కూడా నాకు నీతులు చెప్పేవాడు, నన్ను గద్దించినవాడు కావాలి అనుకుంటే అది మన బుద్ధిహీనత. అపవాది యొక్క తంత్రం, వాడి యొక్క కుతంత్రం, వాడు చేసిన యొక్క పన్నాగం, దాన్ని మనం జయించాలి. మహాభారంగా ఉంటే అటువంటి వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. అవకాశం ఉంటే ఒక మాట చెప్దాం. లేదు వింటారంటే ఆయనకే విడిచిపెడదాం. అంతేగా మనం రివెంజ్ తీర్చుకోవడం అనేది మన వలన కాదు, అది మనకు సంబంధించింది కాదు అనే ఈ ఉదయకాల సమయంలో గుర్తు చేస్తున్నాను. ఈ మాటని అనేక మందికి మనం చెప్పాలి. దావీదు సౌలు మీద పడిన ప్రతిసారి కూడా అభిషిక్తుడు దేవుని చేత అభిషేకించిన వారు నేను ముట్టకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎన్నిసార్లు అవకాశం వచ్చిందండి తన్ని కొట్టడానికి, తన పేరు దాడి చేయటానికి? లేదు లేదు లేదు. ఆయన అభిషేకించడం ముట్టడానికి నీ ఎవరిని? మనం ఈ జనాల్లో ఎలాగున్నామంటే, లేదు నా ద్వారే వాడు బాధపడాలి, నేను ఇప్పుడే చూడాలి, వాడు పతనం ఇప్పుడే చూడాలి అనేసి మనం పట్టుబడతాం. ఇది అపవాది పన్నిన పన్నాగం. అంటే మనకు తెలియకంటేనే వాడు మనలో ఎంటర్ అయిపోయి ఎవరైనా మనల్ని ఒక విషయంలో గద్దిస్తే, జాన్సన్ కొద్దిగా నీ హెయిర్ స్టైల్ లేదంటే నీ డ్రెస్ స్టైల్ మార్చుకో అని ఎవరైనా చెప్పారంటే ఓకేనండి, థ్యాంక్ యూ అండి అని మనం ముందుకు వెళ్ళిపోలేం. ముందు మీ అబ్బాయికి చెప్పు అని నేను అనకూడదు, ముందు మీ అమ్మాయికి చెప్పు అని నేను అనకూడదు, లేదంటే ముందు మీరు చూసుకొని నేను అనకూడదు. అవకాశం ఉంటే ఒక మాట చెప్పలేదంటే ప్రార్థన చెయ్యాలి. కానీ అదే విషయాన్ని నాకు ఈ విషయం చెప్తున్నా కదా, మరి మీ విషయంలో ఇన్నున్నాయి, వారిలో ఉన్న 98% మంచిని పక్కన పెట్టి ఆ 2% హైలైట్ చేసి దాన్ని బోర్డులో పెట్టి ప్రకటన చేసే అవసరం నాకు ఉండకూడదు. ఫస్ట్ అవతల వారిని స్కాన్ చేసే పద్ధతి మనం మానుకోవాలండి. అంత భారంగా ఉంటే మనం రెండే చేయాలి. అయితే అవకాశం ఉంటే చెప్పాలంటే ప్రార్థన చేయాలి. అదేమీ చేయక మనము దాన్నే ఒక అలుసుగా తీసుకొని మొన్న ఒక సోదరుడు అంత పెద్ద ఇగోరే తప్పు చేస్తాను మనమే పాటి అంటే వారు నాశనం అయిపోతే నువ్వు కూడా నాశనం అయిపోతావా? లేదు లేదు. నువ్వు పొందిన రక్షణ లేంటి విశ్వాస జీవితం చాలా విలువైనది. అది ఆయన నీ వల్ల నువ్వు సంపాదించుకున్న కాదు, ఆయన ఉచితంగా అనుగ్రహించబడిన నీతి, రక్షణ, విశ్వాసం. దాన్ని పోగొట్టుకుంటున్న జాగ్రత్త. మనం అనుకుని చాలా బాగానే ఉన్నాయి, దానికేం డోకా లేదు, దానికేమి బలంగా ఏముంది అనుకుంటాం. కానీ మనం తెలియకంటేనే అది చెరిపేసుకుంటున్నాం అనే సంగతి మనం ఆలోచించాలి. కనబడిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాటి చెప్పేస్తారండి, కనబడిన ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చూడండి, యూట్యూబ్ ఆన్ చేయటమే మనకు భయంగా ఉంది. అలాగా ఉంది. ఒకరిని ఇంకా సావుకులు ఇంకా వారి మీద వీరి మీద ఇంకా డెబిట్ అనేది ఏదో తెలియని అంశం ప్రజలకి చెప్పించడం, అవగాహన కల్పించడం, అనేకమైన క్రైస్తవులకు అవగాహన కల్పించడం అనేది మంచిదే. నాలా చిన్న వాళ్ళు తెలియకపోయినవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వారికి దూషించుకుని వారు ఏంటంటే ఒక అన్యులకి ఒక అలుసుగా అయిపోయి వారిలో ట్రోలింగ్ అయిపోతుంది, ప్రభు నామానికి అవమానం జరుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది మనకు నీతులు చెప్పేవారు కానీ, మనల్ని గద్దించేవారు కానీ మనం అనుకున్నట్లుగా 100% నీతిమంతులుగా ఉండరు. ఇది వాక్యం చేసిన డిక్లరేషన్. అయితే మనకి ఏదైనా ఒక చిన్న పొరపాట్లు కనబడితే వారి గురించి భారంగా ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే ఒక మాట చెప్పాలి, లేదంటే భారంగా ప్రార్థన చేయాలి. మూడోది, ప్రభువుకి అప్పగించాలి. మనం రివెంజ్ తీర్చుకోవడం అనే ఆలోచన, లేదంటే వారి గురించి తప్పుడుగా ప్రకటన చేసే యొక్క ఆలోచన మనమే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం అనే మాట మనం గుర్తు చేసుకోవాలని. మన నీతిమంతుడు, మన నీతి సూర్యుడు ఆయనే. కాబట్టి ఆయన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఆయన్ని మాత్రమే
ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే మనం నడుచుకోవాలి. ఆయనకు మాదిరికరంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన రోమా పత్రికలు 8:17 చెప్పిన ప్రకారంగా ఆయనతో పాటు మనం మహిమ పొందాలంటే ఆయనతో పాటు నిందలు కూడా పడవలసిన అవసరము చాలా ఉంది, చాలా ఉంది. కాబట్టి ఈ మాటలను మన జీవితంలో బలపరచును గాక. ఆమె అందరికీ వందనములండి. ప్రైజ్. ఆమేన్ ఆమేన్. పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ, పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ, కృమ్మారించెను మన ప్రభువు, కృతజ్ఞత చెల్లింతుము. కృమ్మారించెను మన ప్రభువు, కృతజ్ఞత చెల్లింతుము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము పాడెదము. అవునండి, మనకు కలిగిన నీతి, మనము పొందిన రక్షణ దేవుని వరమే, ఉచితముగా పొందితిమి. మనము ఎరగకుంటిమి, మనము చచ్చిన వారమై, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయనే చచ్చిన స్థితిలో ఉన్న మన మీద ఆయన కృప కుమ్మరించాడు. 1996 సంవత్సరము 1996లో యూనియన్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో ఒక పేపరు 31 పాయింట్స్ రాయబడిన పేపరు నా చేతికి దొరికింది. ఒక సువార్థికుణ్ణి చంపితే 1 లక్ష రూపాయలు, ఒక పాస్టర్ గారిని చంపితే 2 లక్షల రూపాయలు, ఒక సహోదరుని వివస్త్రం చేస్తే కొంత బహుమానము. ఇలాంటివి భయంకరమైన రాయబడిన ఒక పేపర్ దొరికింది. చాలా హృదయాన్ని కలిచివేసింది. ఆ పేపరు మందిరంలోనికి తీసుకొని వెళ్ళి నేల మీద పరిచి సాష్టాంగపడి ప్రార్థించి కన్నీటితో విలపించి దేవుని సహాయం కొరకు, అయ్యా నీ సేవకులను చంపుతారట, నీ సేవకురాండ్రను వివస్త్రాలుగా చేస్తారట. ఎంతో భయంకరమా అయిన ఆ పేపరు దొరికింది. అది మొదలు ఇంకా మొర్దెకై కాలములో యూదులందరి మీద హింస చెలరేగిన కాలములో ఉరి కొయ్యకు మొర్దెకై వేలాడబడిదియా ఒక దినము నిర్ణయించారు. ఒక దినము యూదయ బబులోను సంస్థానములన్నిటిలో చెదిరిపోయిన యూదులందరినీ ఒక్క దినమందే చంపాలి. ఆ ఒక్క దినమే మొర్దెకై కూడా ఉరి తీయబడాలి. ఎప్పుడు ఎస్తేరు కాలము, ఎప్పుడు మొర్దెకై కాలము. హిట్లర్ 60 లక్షల మందిని యూదులని సంహరించాడు. తూటాలకు బలి అయిపోయారు.
అందులో యేసు రక్తం చేత కడగబడిన క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆది సంఘములోనే హింస చెలరేగింది. అపోస్తులందరూ చెదిరిపోయారు. ఇతర పట్టణాలకు అకుల, ప్రిస్కిల్లా మొదలు అనేక మంది విశ్వాసులు చెదిరిపోయారు. 1996లో 1996 సంవత్సరంలో నాకు దొరికిన ఆ పేపర్ మీద రాయబడింది జరిగిందా? ఆదుకోలేదా మన ప్రభు? ఆదుకోలేదా? జరిగిందా? వారి ఆలోచనలు గలిబిలి చేసేవాడు, తలకిందులు చేసేవాడు మనకు అండగా కొండగా ఆదరించలేదా? అది మొదలు అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మణిపూర్లో జరిగినట్టుగా ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతుందని ఒక పీఠాధిపతి విర్రవీగుతూ ప్రకటన చేస్తాడు. మార్చి 1న డేట్ నిర్ణయించబడింది. సతీష్ సూర్యవంశీ అని ఛత్తీస్గఢ్ రాజధాని ముఖ్య పట్టణము రాయ్పూర్లో నాకు ఒక మిత్రుడున్నాడు, నమ్మకమైన సేవకుడు. ఛత్తీస్గఢ్లో ప్రతి జిల్లాలో నాకు మిత్రులు ఉన్నారు. అయితే వారందరిని చంపుతారా? వారందరినీ విశ్వసించే వారైనంత మాత్రం చేత వివస్త్రములుగా చేస్తారా? కొట్టుతారా? చంపుతారా? మార్చి 1వ తేదీ ఎంతో దూరము లేదు. ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి. ఇంకా సగము రోజులే బాకీ ఉన్నది, 14. అయితే రక్షించువాడు రక్షించి తీరుతాడు. సమర్థుడు, సామర్థ్యం కలిగిన ప్రభువు ఆయన తన భక్తులను రక్షించే సామర్థ్యం కలవాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాము. నాగలింగేష్ గారు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన క్లుప్తంగా. యాకోబయ్య గారు. పరిశుద్ధ బ్రహ్మేడ దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఆయన మా ముందు ఎన్నో శ్రమలను ఆయన మీరు అనుభవించారు. అలాంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ నేటి ఈ దినములలో కూడా నాయన ఎదుర్కొనబోనటువంటి శ్రమలను ముందుంచారు. వాటన్నింటినీ తప్పించగల మీ ప్రేమను మాకు పరిచయం చేస్తారు. దయగల తండ్రి, తప్పించగల నాదుడవు మీరే. ఇదిగో సాటి క్రైస్తవ్యులను నాయన, సాటి మనుషులను, ఇదిగో మా సహోదరులు విశ్వాసులను నాయన ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో మీరే వారిని రక్షించండి. రక్షకుడుగా ఆయన మీ చిత్తమైతే ఆ ప్రదేశంలో నుండి వారిని ఉన్నతంగా లేవనెత్తమని మీ కృపలను బట్టి వారిని బట్టి అనేకులు అలాగూ శిక్షించడానికి వచ్చిన బిడ్డలు సైతం నాయన మిమ్మల్ని కూర్చున్న ప్రేమను తెలుసుకున్న వారై నాయన వెనక్కు మళ్ళినట్లు సహాయం చేసేయమని కూడా అడుగుతున్నాను. దయగల దేవా, మీ కృపను ఉంచండి. ఇలాగూ మరింతగా మీ బిడ్డలను మీ వాక్యంను ప్రకటించుకుంటలో ఆదరించమని, ఆశీర్వదించమని నాయన జాన్సన్ అన్న గారిని కూడా దీవించమని కూడా అడుగుతున్నాను. నాయన ఈ పరిచర్యను దీవించండి. ధనరాజ్ పాస్టర్ గారిని మరింతగా మీ అందు వాడుకున్నామని, ఈ పరిచర్యను దీవించమని కూడా అడుగుతున్నాను. ఇలాగ సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన క్రీస్తు విరోధులకు మీరే నాయన ఎదురుగా ఉండి నిలిచి నాయన వారిని మరలించమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. జాన్సన్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? ఫస్ట్ మీరు ఇచ్చిన భాస్కర్. యాకోబయ్య గారు ఇస్తారు ఆశీర్వాదము.
యాకో పాస్టర్ గారు. ఓకే గారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి, కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఓకే గారు, అందరికీ వందనాలు. శుభములండి. అందరికి వందనాలే గారు.